హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా మెడలో వేసుకునే స్మార్ట్ లాకెట్ ని చూసారా? ఇలాంటి లేజర్ మౌస్ గురించి మీకు తెలుసా? అంతేకాకుండా ఇలాంటి వింతైన డ్రోన్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ఈ వీడియోలు చూపెట్టబోయే గ్యాజెట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటిని చూస్తే మీరు కొనకుండా ఉండలేరు. మరి ఆ గ్యాజెట్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ ద్వారా వాటిని మీరు కొనుక్కోవచ్చు. మరి మీరు ఎప్పుడు చూడని అమేజింగ్ గ్యాజెట్స్ గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఈ గ్యాజెట్ లో ఏ గ్యాజెట్ నచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, FrontRow. గైస్, ఇది ఒక వింతైన గ్యాడ్జెట్. ఇది చూడడానికి ఒక లాకెట్ లాగా ఉంటుంది, కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్. మీరు కావాలనుకుంటే దీన్ని ఒక స్మార్ట్ లాకెట్ అని కూడా అనవచ్చు. మీకు దీనిలో రౌండ్ స్క్రీన్ ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్ తో మనం దీన్ని ఈజీగా ఆపరేటింగ్ చేయవచ్చు. ఈ స్క్రీన్ లో మీరు వీడియోని కూడా ప్లే చేసి చూడవచ్చు. అలాగే దీని యొక్క స్క్రీన్ పై భాగాన ఒక కెమెరా కూడా ఉంటుంది. దీంతో మీరు వీడియో షూట్ చేయవచ్చు మరియు ఫొటోస్ కూడా తీయవచ్చు. ఈ స్మార్ట్ లాకెట్ ని మీ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా కనెక్ట్ చేసి యూజ్ చేయవచ్చు. నిజం చెప్పాలంటే మీరు దీన్ని ఎక్కువ మెడలో వేసుకోలేరు. ఎందుకంటే గైస్, దీన్ని మీరు మెడలో వేసుకుంటే దీన్ని యూజ్ చేయడం కష్టం. మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం, సో మనం మెడలో వేసుకునే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. దీని యొక్క సైడ్ కి పవర్ బటన్ ఉంటుంది. దాంతో మన స్క్రీన్ ఆఫ్ ఆన్ చేయవచ్చు. దీనితో మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా యాక్సెస్ చేయవచ్చు. మరియు ఇది iOS, Android యాప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు స్మార్ట్ వాచెస్ మరియు స్మార్ట్ బ్యాండ్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు మార్కెట్ లోకి స్మార్ట్ లాకెట్స్ కూడా వస్తున్నాయి. నెంబర్ 2, Holovit. గైస్, ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మీ రూమ్ లో ఒక వింతైన 3D యానిమేషన్ ఉంటే అది ఎలా ఉంటుందో. దీనితో చాలా రకాలైన 3D యానిమేషన్స్ ని చూడవచ్చు. ఇది చాలా కూల్ మరియు నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తుంది. ఇది బేసికలీ ఒక 3D హోలో గ్రాఫిక్స్ ప్రొజెక్టర్. గాలిలో లేక సర్ఫేస్ మీద స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు 3D హోలోగ్రామ్స్ ప్రొజెక్ట్ చేస్తుంది. అది కూడా యానిమేషన్ తో పాటు. ఎలాగో మనం మన ఇంట్లో చాలా రకాలైన షో పీసెస్ యూజ్ చేస్తాం, మరియు వీటి యొక్క పని ఏమిటంటే అందరి దృష్టిని వీటి వైపు తిప్పుకోవడం. అలాంటిదే ఈ Holovit. ఈ 3D యానిమేషన్ మీద ఎవరి చూపులైనా పడితే వారి చూపుని తిప్పుకోలేరు. ఈ గ్యాజెట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మీకు ఎలాంటి గ్యాజెట్స్ మీద వీడియోస్ కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, Parrot Bebop 2. ప్రొఫెషనల్ డ్రోన్ లో 2 క్వాలిటీస్ తప్పకుండా ఉండాలి. ఒకటి ఫ్లై చేస్తూ స్టెబిలిటీగా ఉండాలి, అలాగే రెండోది కెమెరా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ డ్రోన్ కావాలనుకుంటే మీరు ఈ Parrot Bebop 2 ని కొనుక్కోవచ్చు. ఈ డ్రోన్ కి 4 ప్రొపెల్లర్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇది చాలా ఖరీదైన డ్రోన్. ఇది చూడడానికి చాలా క్యూట్ గా ఉండడం వల్ల దీన్ని అందరూ ఇష్టపడతారు. మరియు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత హైట్ కి ఎగురుతుందో. దీన్ని చూడగానే మనం చెప్పేయచ్చు ఇది వేరే డ్రోన్ల కంటే చాలా హైట్ కి ఎగరగలదు. అది కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మరియు స్టేబుల్ గా ఉంటుంది. మనం దీంతో ఫాస్ట్ అండ్ స్లో మోషన్ వీడియోస్ ఈజీగా షూట్ చేయవచ్చు. దీని యొక్క కెమెరా చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే ఈ కెమెరా దాని యొక్క ఫేస్ లా అనిపిస్తుంది. సో మీరు ప్రొఫెషనల్ గా వీడియో షూట్ చేయాలనుకుంటే ఈ డ్రోన్ మీకు ఒక బెటర్ చాయిస్ అవుతుంది. నెంబర్ 4, Evolve GTR. ఫ్రెండ్స్, ఇది ఒక నార్మల్ స్కేట్ బోర్డ్ కాదు, హై పవర్ రేసింగ్ స్కేట్ బోర్డ్. ఇది ఎక్కువ స్పోర్ట్స్ వాళ్ళ కోసం తయారు చేయబడింది. ట్రెడిషనల్ స్కేట్ బోర్డ్ తో కంపేర్ చేస్తే దీని యొక్క ప్లాట్ఫామ్ చాలా పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుంది. దీంతో టర్న్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలానే స్పీడప్ మరియు డౌన్ కి వచ్చేటప్పుడు కూడా ఎక్స్ట్రా సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో బెటర్ హ్యాండిలింగ్ తో పాటు GTR సిరీస్ మరియు ఈ స్కేట్ బోర్డ్ లో బ్లూటూత్ కూడా ఉంది. ఇలాంటి ఫీచర్స్ మీరు ఏ స్కేట్ బోర్డ్ లో కూడా చూసి ఉండరు. దీని పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్కేట్ బోర్డ్స్ చాలా పవర్ఫుల్. నార్మల్ స్కేట్ బోర్డ్స్ అయితే ప్లేన్ రోడ్డు మీద వెళ్తాయి, అది కూడా లిమిట్ స్పీడ్ తో. అదే ఈ GTR స్కేట్ బోర్డ్ అయితే ప్లేన్ రోడ్డు మీదే కాకుండా ఈవెన్ శాండ్ మీద కూడా ఈజీగా మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. ఇది చూస్తే అమేజింగ్ గా అనిపిస్తుంది. దీని యొక్క సైడ్ కి LED లైట్స్ ఉంటాయి. ఇవి వీటి యొక్క లుక్ ని ఇంకా పెంచుతాయి. దీనిలో అన్ని ఫీచర్స్ కంటే ఇంకో ఫీచర్ కూడా దీనిలో ఉంది. అది మనకు ఏ స్కేట్ బోర్డ్ లో కూడా కనిపించదు. ఆ ఫీచర్ సస్పెన్షన్. ఇది ఇంత పొడవు ఉండడంతో పాటు సస్పెన్షన్ అనే ఫీచర్ కూడా మీకు దీంట్లో ఉంటుంది. స్కేటింగ్స్ అంటే ఇష్టం ఉన్న వారికి అయితే దీనికంటే మంచి స్కేట్ బోర్డ్ దొరకదు. నెంబర్ 5, Projector. ముఖ్యంగా ఈ గ్యాడ్జెట్ బైసికల్ లవర్స్ కోసం. గైస్, మనం బైసికల్ మీద వెళ్తుంటే అందరి చూపుని మన వైపు తిప్పుకుంటే అప్పుడు అందరి అటెన్షన్ మన మీద ఉంటుంది. మనం సేఫ్ గా ఉన్నాము అని అనిపిస్తుంది. సో గైస్, ఈ గ్యాడ్జెట్ తో మనం వారి చూపులను మన మీదకి ఈజీగా తిప్పుకోవచ్చు. ఇది ఒక రిఫ్లెక్టర్. దీన్ని మన బైసికల్ కి ఉన్న వీల్ కి ఇన్స్టాల్ చేసి, సో మనం బైసికల్ ని రైడ్ చేస్తున్నప్పుడు వీల్ కి ఇన్స్టాల్ చేసి ఉన్న రిఫ్లెక్టర్ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ చాలా దూరం వరకు కనిపిస్తుంది. నైట్ అయినా మార్నింగ్ అయినా ఇది క్లియర్ గా బ్రైట్ గా వెలుగుతుంది. దీనివల్ల మీరు రోడ్డు మీద సేఫ్ గా వెళ్ళవచ్చు మరియు దీన్ని చూసే వారికి కూడా అమేజింగ్ గా అనిపిస్తుంది. అంతేకాకుండా లుక్స్ మరియు స్టైల్ ని పెంచడంతో పాటు సేఫ్టీగా ఉంటాం. దీని యొక్క ప్రైస్ గురించి చెప్పుకుంటే ఇది చాలా తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఇది కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా దీన్ని మీరు కొనుక్కోవచ్చు. అలాగే దీనిలో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి.
నెంబర్ 6 టైమ్ కెటల్ M2 గైస్, ఇవి ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, కానీ దీనిలో మ్యూజిక్ తో పాటు మీకు ఉపయోగపడే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫీచర్ ఏమిటంటే రియల్ టైమ్ లో ట్రాన్స్లేషన్. మీరు వేరే ప్రదేశాలు లేదా వేరే కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అక్కడి రీజనబుల్ లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవడం వల్ల అందరితో కమ్యూనికేట్ కావడం చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ ఈ ఇయర్ బడ్స్ మీ యొక్క ప్రాబ్లం ని ఇన్స్టెంట్లీ సాల్వ్ చేస్తుంది. అంతేకాకుండా దీని యొక్క సౌండ్ క్వాలిటీ చాలా అవసరం గా ఉంటుంది. ఇది వైట్ కలర్ లో ఉండడం వల్ల చాలా ప్రీమియం లుక్ ను కూడా ఇస్తుంది. మీకు దీనిలో లెఫ్ట్ రైట్ మార్కింగ్ కూడా ఉంటాయి మరియు సాంగ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ప్లే మరియు పాస్ తో పాటు కాల్స్ ని రిసీవ్ మరియు రిజెక్ట్ చేయడానికి మీరు దీన్ని ట్యాప్ చేస్తూ చేయవచ్చు. ఇప్పుడు లాంగ్వేజ్ ట్రాన్సాక్షన్ గురించి చెప్పాలంటే దానికోసం మీరు సింపుల్ గా ఒక ఇయర్ బడ్ ని మీ చెవిలో పెట్టుకొని ఆ ఇయర్ బడ్ సౌండ్ ని క్యాప్చర్ చేసిన దాన్ని రియల్ టైమ్ లో ట్రాన్స్లేట్ చేసిన అవుట్పుట్ సౌండ్ ని మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో ఇస్తుంది. దీనిలో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. అంతేకాకుండా లోకల్ తో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని కూడా ట్రాన్స్లేట్ చేయవచ్చు. నెంబర్ 7 ఓడిన్ గైస్, ఇది ఎలాంటి గ్యాజెట్ అంటే ఇది మౌస్ ని వర్చువల్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు మౌస్ ని యూజ్ చేసి బోర్ అనిపిస్తే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఈ వర్చువల్ మౌస్ తో రీప్లేస్ చేయండి. ఈ మౌస్ యూజ్ చేస్తుంటే అసలు బోర్ అనేదే అనిపించదు. ఇది ఒక లేజర్ ప్రొజెక్షన్ మౌస్. దీని సైజ్ చాలా చిన్నగా ఉండడం వల్ల దీన్ని క్యారీ చేయడం, ఎక్కడైనా ప్లేస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. దీని యొక్క మౌత్ షేప్ కొంచెం ట్రాన్స్ఫార్మర్ లా అనిపిస్తుంది. మీరు దీన్ని ఆన్ చేస్తే మీకు కావాల్సిన ఏరియా దగ్గర దీని యొక్క లేజర్ సాయంతో మౌస్ ని వర్చువల్ గా ప్రొజెక్ట్ చేస్తుంది. దీని వెయిట్ కేవలం 40 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. దానివల్ల దీన్ని ఈజీగా పాకెట్ లో పెట్టుకోవచ్చు. ఇది రెగ్యులర్ మౌస్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. డిజైనర్స్ నుండి ఆఫీస్ వర్క్ తో పాటు గేమర్స్ కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి డిలే లేకుండా రెస్పాన్స్ అవుతుంది. దీన్ని పీసీ లేదా ల్యాప్టాప్ కి రెండింటికి యూజ్ చేయవచ్చు. మరియు లేజర్ ప్రొజెక్షన్ వల్ల మీకు నార్మల్ మౌస్ ని యూజ్ చేసిన దానికంటే దీన్ని యూజ్ చేయడంలో చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది. సో గైస్, ల్యాప్టాప్ పీసీ యూజర్స్ కోసం అయితే ఇది ఒక మంచి గ్యాడ్జెట్. ఈ గ్యాడ్జెట్ ని మీరు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన లింక్ ద్వారా కొనుక్కోవచ్చు. నెంబర్ 8 పార్టీ స్పీకర్. చాలా అమేజింగ్ గా అనిపించే ఈ స్పీకర్ సైజులో చాలా కంపాక్ట్ గా ఉంటుంది, కానీ దీనిలో చాలా బేస్ ఎక్కువగా వస్తుంది. ఇది వైర్లెస్ గా ఉంటుంది మరియు బ్యాటరీతో వర్క్ చేస్తుంది. మనం దీన్ని USB కేబుల్ తో ఛార్జ్ చేయవచ్చు. దీని యొక్క అట్రాక్టివ్ పార్ట్ ఏమిటంటే ఇది ఒక రౌండ్ షేప్ లో ఉండి రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతూ పాటు డిఫరెంట్ కలర్స్ లైటింగ్స్ వస్తాయి. దానివల్ల పార్టీ లుక్ వస్తుంది. అందుకే దీనికి పార్టీ స్పీకర్ అని పేరు పెట్టారు. దీనిలో లైట్స్ కలర్స్ తో పాటు దీని యొక్క గ్లోయింగ్ ని కూడా మనం మార్చుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మ్యూజిక్ కూడా వస్తుంది. ఇది రొటేట్ అవుతూ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. దానివల్ల చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది. కావున ఎక్కువ పార్టీస్ చేసుకునే వారికి ఈ స్పీకర్ పర్ఫెక్ట్ స్పీకర్. చూశారు కదా డైలీ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడే అమేజింగ్ గ్యాడ్జెట్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ గ్యాడ్జెట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.